మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ వీడియో రాత్రి రాగి సంకటి చేశాను. 4 ముద్దలు చేశాను అనమాట. మీరున్నది ప్రస్తుతానికి ముగ్గురే కదా, 4 ముద్దలు ఎందుకంటే చిన్ని ముద్దలు లియోగాడికి. ఇక ఈ రాగి సంకటిలోకి మరి కూర అంటే చికెన్ పులుసు అయితేనే బాగుంటుంది, కానీ చేయలేదండి. ఎందుకంటే మన ఫ్యామిలీలో కొందరి కోరిక మేరకు చేయలేదన్నమాట. రాగి సంకటి చేసినట్టయితే కంపల్సరీగా చికెన్ తెచ్చేవాళ్ళు చేసేదాన్ని, కానీ నేనే వద్దన్నాను. చాలామంది ఈ శ్రావణ మాసంలో చాలా నిష్టగా ఉంటారు కదా నాన్ వెజ్ తినకుండా. మరి నేను ఆ వీడియో చూపించటం వల్ల చూడటానికి కూడా ఇష్టపడరు మన సిస్టర్లు. అందుకని చికెన్ పులుసు చేయలేదు, కానీ గుత్తి వంకాయ చేశాను. ఈ గుత్తి వంకాయ కూర రాగి సంకటి బాగుందండి. నాన్ వెజ్ ఇప్పుడైతే చూపించలేదు, కానీ ఈ నెలలో 1-2 సార్లు చూపిస్తానండి. ఎందుకంటే ఆషాఢ మాసంలో హైదరాబాద్లో బోనాలు ఎలా చేస్తారో మా చుట్టుపక్కల చాలా వరకు ఊర్లలో శ్రావణ మాసంలో కంపల్సరిగా ఆదివారం కానీ గురువారం కానీ ముత్యాలమ్మ పండగకి పెడతారండి. మా చుట్టుపక్కలనే కాదు, మా పక్కనే ఎన్టీఆర్ జిల్లా, అక్కడ కూడా ముత్యాలమ్మకు పెడతారు. ఈ శ్రావణ మాసంలోనే పెడతారు. అది కూడా ఊరంతా ఒక్కరోజే పెడతారండి. ఏ ఊరైనా సరే ఊరంతా ఒకరోజు చాటింపేసి ఆదివారం కానీ గురువారం కానీ పెడతారు. మనం ఎక్కడన్నా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆదివారం కానీ గురువారం కానీ ఊరికి వెళ్ళామనుకోండి, ఆ ఊరిలో ముత్యాలం పెడితే ఊరు మొత్తం కూడా నాన్ వెజ్ వాసనే వస్తుంది. అట్లా పెడతారనమాట. అమ్మవాళ్ళు మేము ముత్యాలమ్మకు పెట్టుకున్నప్పుడు మాత్రం నాన్ వెజ్ వీడియోలు పెడతాను, ఏమనుకోకండి. వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి అబ్బా.